హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఇప్పుడు ఐ డ్రీమ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ జాకీర్ ఒక సంచలనమైన వీడియో చేశారు. అది చూసిన తర్వాత నేను ఈ వీడియో చేద్దామనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక విషయం చాలా సంచలనంగా గందరగోళంగా ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఏంటంటే జగన్ తన ఫ్యామిలీతో కలిసి లండన్కి, మొత్తం బ్రిటన్ ప్రయాణానికి, విదేశాలకు వెళ్ళారు. సో ఏంటంటే ఈ వివరాల్ని ఆయన పేరేంటి నేను ఒకసారి నోట్ చేసుకున్నాను. డాక్టర్ తాళ్ళూరి రమేష్ అనే ఒక అమెరికన్ పౌరసత్వం ఉన్న వ్యక్తి జగన్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ రోజు ఎక్కడ ఉంటాడు, ఎవరెవరితో కలుస్తున్నారు, ఏ టైంకి ఎక్కడ ఉంటారన్న వివరాల్ని సేకరించాడట. సేకరించి తన వాట్సాప్ ద్వారా కొంతమందికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్న మొబైల్ తీసుకోవడం జరిగింది. అందులో ఆ కాల్ డేటా ఎవరికి వెళ్ళింది అన్నది వాళ్ళు చూస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. తెలియాలి, ఇంకా అది పూర్తి వివరాలు తెలియట్లేదు. అయినా మొన్న ఎలక్షన్ టైంలో జగన్ మీద దాడి జరగడం, అలాగే ఆయన ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నప్పుడు ఆయన గురించిన వివరాలు సేకరించాల్సిన అవసరం ఏముంది? మనకు అవసరం లేదు కదా. ఎవరికి అవసరం? ఆయన ఫ్యామిలీతో పర్సనల్ టూర్ వెళ్తున్నారు, ఎవరినైనా కలుస్తారు, ఎక్కడైనా తిరుగుతారు. మళ్ళీ జూన్ 1వ తారీఖు వస్తారని చెప్తున్నారు మన రిజల్ట్స్ టైంకి. సో ఒకవేళ ఇక్కడ కుదరక విదేశాల్లో ఏమైనా ఆయన్ను ఏదైనా చేయడానికి స్కెచ్ వేశారా? దీని వెనకాల ఎవరున్నారు ఏంటి? ఇప్పుడు ఇదే టాపిక్ చాలా సీరియస్గా ఉంది అని జాకీర్ చెప్పడం జరిగింది. నిజమే కదా. ఇప్పుడు ఆయన గెలవబోతున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చాలా సర్వేలు చెప్పాయి, 1-2 సర్వేలు తప్ప. మన రవిప్రకాష్ లాంటి వారు తప్ప మిగతా వాళ్ళందరూ జగన్ వైపే తమ సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ సందర్భంగా విదేశాలు, ఇక్కడ కుదరదు కాబట్టి విదేశాల్లో ఏమైనా చేయడానికి ప్లాన్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇదే విషయాన్ని జాకీర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం అనుకుంటాను షర్మిల ఏదో వీడియోలో మాట్లాడుతూ జగన్ పారిపోయాడు, ఇంకా తను ఓడిపోతున్నాడని తెలిసి ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోయాడు, ఇక రాడు, భారత్కి రాడు, అయిపోయింది అని చెప్పడం. సిగ్గుందమ్మా తల్లి. రేపు జూన్ 1వ తారీఖు వస్తున్నాడు ఆయన. మళ్ళీ రేపు 4వ తేదీ రిజల్ట్స్ రోజు ఆయన ఉంటాడు, ఆయన గెలవబోతున్నాడు. ఈ నెల 9వ తేదీన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అన్నది రాజకీయ విశ్లేషకులు అందరూ చెబుతున్న మాట. సో నువ్వెలా డిసైడ్ చేస్తావు పారిపోతున్నానని? సరే, ఓకే, నీకు మరికొంత డబ్బులు ఇచ్చారేమో కూటమి వాళ్ళు, సో దానికి తగ్గట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. సరే, ఏది ఏమైనా సో ఇప్పుడు ఈ తాళ్ళూరి రమేష్ డాక్టర్ అనే వ్యక్తి విషయంలో చాలా సీరియస్గా ఇంటరాగేషన్ జరుగుతుంది. ఎందుకు వివరాలు సేకరించారు, ఎందుకు ఇచ్చారు, ఎవరికి పంపించారు అనేది తెలుస్తుంది అనుకుంటాను ఈ రాత్రికి. అలాగే మరికొంతమంది, కొన్ని పిచ్చికుక్కలు లాంటి వాళ్ళు ఏమవుతున్నారంటే జగన్ హవాలా డబ్బులు తీసుకొని లండన్ వెళ్ళిపోతున్నాడు అక్కడ డంప్ చేయడానికి. అరే మీకేమైనా పిచ్చుందా? అంత హవాలా డబ్బు జగన్ ఎలా విమానాలు తీసుకెళ్తారు? అధికారులు ఏం చేస్తున్నారు? చెక్ చేయరా? విమానయాన సంస్థ అన్నది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, వాళ్ళు చూడరా ఏం తీసుకెళ్తున్నాడు, ఎక్కడ అంతంత డబ్బుని ఎలా పట్టుకెళ్తారు? విమర్శించే ముందు కూడా కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఓడిపోతున్నామని తెలిసిపోయింది కూటమికి. సో ఆ కసిని అలా తీర్చుకుంటున్నారనమాట. అది చాలా తప్పు కదా. సరే, ఏది ఏమైనా జూన్ 9వ తారీఖున వైజాగ్లో జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ డాక్టర్ తాళ్ళూరి రమేష్ అని ఎవరైతే అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి ఉన్నారో, ఒక విదేశ ఎన్ఆర్ఐ ఆయన సేకరించాల్సిన విషయం ఏంది? ఆ వివరాల్ని విదేశాలకు పంపించాడా లేదా లోకల్గా ఇక్కడ ఎవరికన్నా ఇచ్చాడా? అసలు ఏం చేయబోతున్నారు, ఎందుకు సేకరించాడు? ఒక ముఖ్యమంత్రి తను ఫ్యామిలీతో వెళ్తుంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు, ఆ వివరాలు నీకెందుకురా రమేష్? మళ్ళీ డాక్టర్ తాళ్ళూరి రమేష్
అమెరికన్ పౌరసత్వం. ఎవరికి ఊడిగం చేస్తున్నావు, ఎవరికి ఇవన్నీ పంపిస్తున్నావు, ఏం ప్లాన్ చేశారు, ఎక్కడ ప్లాన్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్గా ఇంటరాగేషన్ జరుగుతోంది. తెలుస్తుంది ఒక్కొక్కటి జాతకం ఏంటి, ఎవడు వీడు, ఎందుకు సేకరించారు ఏమిటి అన్నది చూద్దాం. ఈ రాత్రికి తెలిసిపోతుంది. చూద్దాం మిత్రులారా, ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మీకు మరిన్ని విశేషాలతో కూడిన వీడియోలను అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.